ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానమునకు అధిపతి అయిన మా దేవుడవు తండ్రి, మీకు వందనములు. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి గాలి, వెలుతురు, వేడి, నీరు, భూమి ఉచితంగా ఇచ్చి మగిరిచిన మాకు మంచి ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధిలోనికి వచ్చాం. ఈ రాత్రి మాతో మరి టీవీ ఛానళ్ళు మరి చూస్తూ ఉన్న నీ పిరిబిడ్డలందరితో మాట్లాడండి. మీరే మాట్లాడి మీతో ఏ విధంగా మేము నడవాలో మాకు నేర్పించి దినదినము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మమ్మల్ని నడిపించి మీ నిత్య రాజ్యంలో మేము ప్రవేశించడానికి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించవలసినదిగా, సమయాన్ని ఆశీర్వదించవలసిందిగా, ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చుని నా చెవులు దాన్ని ఆలకించని మీరు సెలవిచ్చారు. ఇక్కడ మీ కనుదృష్టి నిలిపి ఆలకించి ఆదరించి మమ్మల్ని క్రీస్తు అనే బండ మీద నిలువబెట్టి మీరు ఆకడకు మమ్మల్ని అందరినీ, ఈ మాటలు వినే వారి అందరినీ, నన్ను మరి మీ నిత్య రాజ్యానికి సిద్ధపరిచి మహిమ, కీర్తి, ప్రభావములు పొందవలసినదిగా మా ప్రియ ప్రభువును ప్రియరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మరి ఈ మాటలు వినటానికి ఈ టీవీ దగ్గర కూర్చున్న మరి ఆయన ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు అయిన మరి మహోన్నతమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము తండ్రి అయిన అబ్రహాము గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో మరి అబ్రహాముతో ఏం మాట్లాడాడో పోయిన వారం మనం చూసాం. మరి చెప్పిన ప్రకారంగా ఆయన విధేయత కలిగి వెళ్ళాడు కాబట్టి వెళ్ళిన వెంటనే మరి వెండి, బంగారములు, పశువులు కలిగి మరి ఆశీర్వదించాడు. 318 మంది పనిచేస్తానికి కూడా మరి అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియులారా, మన 15వ అధ్యాయంలో వచ్చినప్పుడు చూసినప్పుడు మరి నీకు ఇంత చేశాను కదా అని తండ్రి అయిన దేవుడు మన తండ్రి అయిన అబ్రహాంతో చెప్పినప్పుడు మరి ఎంత ఇచ్చావు కానీ ప్రభువా, నాకు బిడ్డలు లేరు కానీ తనకున్న మరి ఆ ఆలోచనలు అంటే ఆ కొరతని ఆయనతో వ్యక్తపరచుకున్నప్పుడు ఆయనతో చెప్పుకున్నాడు. ప్రియులారా, ఒక స్నేహితునితో మాట్లాడుకున్నట్టు మాట, మనకు కూడా ఏదైనా కొరతగా ఉన్నప్పుడు ఆయనతో మనం చెప్పుకోవాలి. మన ఇంటి పక్క వాళ్ళతో కానీ మన వాళ్ళతో కానీ చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఆ చింత ఎక్కువైద్ది కానీ తక్కువ కాదు. మరి మన ప్రభు అయిన క్రీస్తుతో అంటే మన తండ్రితో, మన దేవునితో, మన సృష్టించిన ఆయనతో కన్నా మన బాధను కన్నా వ్యక్తపరచుకున్నట్టయితే బాధను తీరుస్తాడు, నెమ్మది కలగజేస్తాడు, సంతోషం కలగజేస్తాడు. అట్లాగే అబ్రహాము ఎవరితో చెప్పలా, మన తండ్రి అయిన అబ్రహాం ఆయనతోనే చెప్పాడు. ఆయన కొరత ఏంటి? పిల్లలు లేరని పక్కింటి వాళ్ళతో కానీ వేరే వాళ్ళతో కానీ చెప్తే వాళ్ళు పిల్లల్ని ఇస్తారా? ఎవరు ఇస్తారో ఆయనతో చెప్పాడు. ప్రియులారా, ఎవరు? ఆయన సృష్టికర్త, ఈ జగత్తును అందరి సమస్తమును సృష్టించిన సృష్టికర్తతో చెప్పాడు. ప్రియులారా, అలాగే మనకున్న ప్రతి సమస్యను మన తండ్రి అయిన మరి యేసుక్రీస్తు ప్రభు వారితోనే చెప్పుకోవాలి. చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడు. మాకు ఇన్ని తీర్చాడు ప్రియులారా, లెక్కకు మిక్కిలి ఎక్కువైనవి మా పట్ల జరిగించారు, మీ పట్ల కూడా జరిగిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యము సత్యము కాబట్టి సత్యవంతుడైన దేవునితో మనం ప్రయాణం చేసేటప్పుడు సత్యవంతుడు చెప్పే ప్రతి మాటను మనం ఆలకించి దాని ప్రకారంగా జీవించడానికి అలవాటు చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి ఆశీర్వదిస్తాడు. అప్పుడు 15వ అధ్యాయంలో నేను నీకు కేడెము బహుమానం అత్యధికమైనప్పుడు ప్రభువా మరి అన్నీ ఇచ్చారు, మరి వెండి, బంగారం, పశువులు ఇచ్చారు, చాలామంది పాలెగాళ్ళని ఇచ్చారు, ఎంతో ఆస్తి ఇచ్చారు, మరి నాకు పిల్లలు లేరు కదయ్యా అని ప్రాధేయపడి అడిగినప్పుడు బయటకు తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడమన్నప్పుడు చూశాడు. ప్రియులారా, ఏం కనపడుతున్నాయి అన్నాడు. నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. నేను లెక్క పెట్టను, అంత సంతానాన్ని నీకు ఇస్తాను అబ్రామా, నా మాట నమ్మితే అన్నాడు. ఆయన చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా అక్షరాలుగా మన తండ్రి అయిన అబ్రహాము విశ్వసించాడు. విశ్వసించిన ప్రకారంగా నీతిమంతుడైపోయాడు. ప్రియుడు, ఎందుకంటే మనం విశ్వసించిన దేవుడు నీతిమంతుడు. 119వ కీర్తనలో 137వ వచనంలో ఉంది, యెహోవా నీవు నీతిమంతుడవు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు చెప్పిన మాటను మనం శిరసావహించినట్లయితే మన నీతిమంతులుగా ఆయన చేస్తాడు. ప్రియులారా, అబ్రాహాముతో ఒక రోజున యేసు ప్రభువారు అంటున్నాడు, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా
అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పెను. ఈ మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన తండ్రి అబ్రహాంతో చెప్పినప్పుడు 99 సంవత్సరాల వయసు అంట అబ్రహాము గారికి. అప్పుడు కూడా పిల్లలు పుట్టలేదు ప్రియులారా. అప్పుడు కూడా అక్కడ ఏమి చెబుతున్నారు? ఆయన ఎవరో మొట్టమొదటి తెలియజేశారు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండుము, నీకు నాకు మధ్యలో నేను నిబంధన చేస్తాను అని చెప్పాడు ప్రజలు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, సర్వాధికారి, సర్వలోకనాథుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన దేవుడు ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, నేనే ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఐఆమ్ హూ ఐఆమ్. నేనే. ఐఆమ్ హోలీ, బీ హోలీ. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఐఆమ్ ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుసు నిందారహితుడు అయి ఉండుము, నీకు నాకు మధ్యలో నిబంధన చేస్తా. మన తండ్రి అయిన అబ్రహాముతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఈ నగ్న సత్యాలు ప్రియులారా. ఈరోజు రాత్రి నీతో నాతో మనందరితో ఈ వాక్యం వింటున్న తన ప్రియ బిడ్డలందరితో యేసు ప్రభువారు చెప్పే మాట ఒకటే. ఆయన మనందరితో ఈ రాత్రి మన మధ్యలో ఉండి చెబుతున్నారు, నేను సర్వశక్తి గల దేవుడను గనుక నా సన్నిధిలో మీరు నడిచి నిందారహితులై ఉన్నట్లయితే మీ తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించినట్లే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను అంతే. ఆయన ఒకే మాట చెబుతారు ప్రియులారా. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్.
యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నా దిన ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నా దిన ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నీతి న్యాయములు ఈయన సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు ఆయన సన్నిధానవర్తులు శృంగధ్వని గల ప్రజలు ధన్యులు అని ఆయన సెలవిస్తా ఉన్నాడు ప్రియులారా. అబ్రాహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుసు నిందారహితుడు అయ్యుండుము, నీకు నాకు మధ్యన నిబంధన చేసేదని అంటున్నాడు. ఈ రాత్రి అదే మాట మనతో కూడా చెబుతా ఉన్నారు ప్రియులారా. మనతో కూడా ఆయన నిబంధన చేయాలని మన పట్ల ఆశగొని ఉన్నాడు. ఆయన ఆశను తీర్చాలంటే మనము మరి విధేయత కలిగి విశ్వాసంతో ప్రేమతో నిరీక్షణతో ప్రభు అయిన క్రీస్తును మనం వెంబడించవలసిన వారమై ఉన్నాం. మన తండ్రి అయిన అబ్రహాము వలె మనం కూడా నిందారహితమైన జీవితం జీవిస్తూ ఆయన్ను చూసి అదేవిధంగా ఆయనకు బిడ్డలంగా మరి మనం కూడా నిందారహితమైన జీవితం ప్రభు అయిన క్రీస్తులు ముందు ఆయన నడుస్తూ ఉన్నారు. ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయనతో మనం వెనకమాల నడిచినట్లయితే ఆయనలో ఉన్న నీతి మనలోనికి వచ్చి ఆయనలో ఉన్న వెలుగు మనలోనికి వచ్చింది ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవకూడదు, జీవపు వెలుగు కలిగి ఉండాలి అంటున్నాడు ప్రియులారా. మీరు లోకమునకు వెలుగని మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ప్రభువు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం వెలుగు సంబంధంలో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ప్రభు అంటున్నాడు, అంధకార సంబంధమైన అధికారము నుండి మిమ్మల్ని విడుదల చేసి మీరు ప్రేమించిన నీ కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేశారు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి మీరు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి ఆ కుమారుని యందు మాకు పాప క్షమాపణ కలుగజేసిన దేవుడవు నా ప్రభు అని ఆయన దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. మనం కూడా చీకటి నుంచి మరి వెలుగులోనికి, అంధకారము నుంచి మరి సంతోషకరమైన జీవితం జీవించడానికి ప్రభు కృప చూపించారు. కాబట్టి ఆ కృప జ్ఞాపకం చేసుకుంటూ మరి మన తండ్రి అయిన అబ్రహాము నిందారహితమైన జీవితం ఎలా జీవించాడు, ఆయన మాటను మరి విశ్వసించి ఎలా బద్ధుడై ఆయన మాటను విశ్వసించి ఆ మాట ప్రకారంగా జీవించాడు. మనం కూడా ఆ విధంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. ఆదికాండము 17వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు జనకుడవగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములుగా జనకునిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము
అనబడును. నీవు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. చూసారా ప్రియులారా, ఎప్పుడైతే అబ్రాహాము దేవుని మాటను విశ్వసించి గౌరవించి విధేయత చూపించాడో, నా సన్నిధిలో నిందారహితుడై ఉండమని ఎప్పుడైతే చెప్పాడో, నిందారహితమైన జీవితము జీవిస్తానికి అలవాటు చేసుకున్నాడో, అప్పుడు నీ పేరు అబ్రాహాము కాదు, ఇక్కడ నుండి అబ్రహాము. అబ్రాహాము అంటే తండ్రి. అబ్రహాము అంటే భూమి యొక్క సమస్త వంశాలకు తండ్రి అని ప్రియులారా. అవును, మనందరికీ విశ్వాసులైన వారందరికీ అబ్రహాము తండ్రి ప్రియులారా. మొట్టమొదట నది అద్దరి నుండి ఇతర దేవతలను ఆరాధన చేసినప్పుడు ఆయన పేరు అబ్రాము. దేవుని ఎరగని ప్రజలందరికీ ఆయన తండ్రి అయిపోయాడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు. మరి క్రైస్తవుడుగా అబ్రహాము భూమిలోకంలో ఉన్న ప్రజలందరికీ మరి ఈయన తండ్రి. అబ్రాహాముని అబ్రహాముగా మార్చేశాడు ప్రియులారా. మరి అబ్రహాము మరి రమారమి 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. మరి ఆ మాటని అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అపోస్తులుడైన పౌలు గారు మన తండ్రికను సృష్టికర్త అయిన దేవునికి ఆదికాండం 15 అధ్యాయంలో జరిగిన ఆ డిస్కషన్ అంతా కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 17 అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నడిచినట్లయితే, నిందారహితుడిగా ఉన్నట్లయితే నీకు నాకు మధ్యలో నిబంధన చేస్తాను. నిబంధన ప్రకారంగా నువ్వు ఉన్నట్లయితే నేను ఇక్కడి నుంచి అబ్రహాము కాదు అబ్రహాముగా చేస్తాను. అబ్రహాము అంటే తండ్రి, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, భూమి యొక్క సమస్త వంశాలకి నువ్వు తండ్రి అయిపోతావు నా మాట వింటే అని చెప్పాడు ప్రియులారా. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఎత్తి రాస్తా ఉన్నాడు అపోస్తుడైన పౌలు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అంటే అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా చేయి పిలుచువాడునైనా దేవుని ఎదుట మనందరకు అబ్రాహాము తండ్రి అయ్యాడు ప్రియులారా. లేని వాటిని ఉన్నట్టుగా మృతతుల్యమైన శరీరం. అబ్రాహాముకి 100 సంవత్సరాలండి. పిల్లలు పుడతారంటావా? గ్యారెంటీగా పుడతారా? ఆయన సమర్థుడు. ఆయన కూడా అనుకున్నాడు, అబ్రహాం గారు కూడా ఏమనుకున్నాడు, నాకు మరి 100 సంవత్సరాల వయసు వచ్చినాయి, నా భార్యకి 90 సంవత్సరాలు, శరీరం అంతా ముడతలు పడిపోయింది, పిల్లలు పుడతారా అనుకున్నాడంట ప్రియులారా. హృదయం అమ్మో, నాకు వాగ్దానం చేసిన ఆయన సర్వశక్తి గల దేవుడు పుడతారనుకున్నాడంట. మళ్ళీ ప్రియులారా అవిశ్వాసం వచ్చేసిందంట. ఏది పుడతారా? అమ్మో, నాకు వాగ్దానం ఆల్మైటీ గాడ్ సర్వశక్తి గల ప్రభు నాతో చెప్పాడు, వాగ్దానం నాకు ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. అందుకే ఇక్కడ పక్కన రాశాడు. మళ్ళీ 19వ వచనంలో అంటున్నారు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. ప్రియారా, ఆలోచించాడట. మనం కూడా ఆలోచిస్తాం. ఆయన కూడా శరీరంలో ఉన్నాడు, మనలాంటి వాడే, మట్టి మనిషి. అయితే విశ్వాసంలో ఘటుడు. అవిశ్వాసి అయిన ఆయన్ని విశ్వాసిగా చేసేశాడు. యేసు ప్రభువారు మాట విన్నాడు కాబట్టి
మరి బలపడ్డాడు ప్రియులారా. ఈ రాత్రి కూడా ఆయన చెప్పిన మాట మనం కూడా విన్నట్టయితే మనం కూడా బలపడతాం. మన తండ్రి అయిన అబ్రహాము వలె విశ్వాసం వలన బలం పొందాడంట ప్రియులారా. మనం కూడా ఈ రాత్రి ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం వలన బలం పొందాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం ఎంతో సత్యమైనది, స్వచ్ఛమైనది. 119 దావీదు కీర్తన 140 వచనంలో ప్రభువా నీ వాక్యము స్వచ్ఛమైనది, నీ సేవకునికి అది ఎంతో బలమైనది అంటున్నాడు. స్వచ్ఛమైన మాట, దాంట్లో ఏమి కూడా కల్తీ లేదు ప్రియులారా. ఒక షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చట స్వచ్ఛమైన నెయ్యి దొరుకును అని వ్రాయబడి ఉంది. నేను వెళ్ళి వాళ్ళని అడిగాను, కాసేపు కూర్చున్న తర్వాత నిజమైన నెయ్యి అని మీరు ఇచ్చేదంటే దాంట్లో మేము డాల్డా కలుపుతామండి, పిండి కలుపుతామని చెప్పారు. మరి బోర్డు ఎందుకు స్వచ్ఛమైంది పెట్టారంటే అట్లా ఎలా అమృతి కొనరంట ప్రియులారా. లోకములు అంతా అసత్యమైంది, ఆయన మాట ఒకటే స్వచ్ఛమైంది. రోమపత్రిక 4:22 వచనంలో అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అతనికంటే ఎవరు అతను? అబ్రహాము. దేవుడు చెప్పిన ప్రతి మాటను విశ్వసించాడు కాబట్టి ఆ మాటే అతని హృదయంలో నీతిగా ఎంచబడింది. మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే ప్రియులారా. కాబట్టి ఆయన మాటను కూడా మనం విశ్వసించి, ఆయన ఏ విధంగా ప్రభువైన క్రీస్తుని విశ్వసించాడు మనం కూడా ఆ విధంగా విశ్వసించి మరి ఆయనతో ప్రభువైన క్రీస్తుతో మనం కూడా ఈ రాత్రి ప్రయాణం చేసినట్లయితే మన తండ్రి అయిన అబ్రహాముకి ఏ విధంగా ఆయన వాగ్దానం చేశారో అదే విధంగా మనకు కూడా మరి ఆయన వాగ్దానం చేయాలని మన పట్ల కూడా అలాగే మన తండ్రి అయిన అబ్రహాం పట్ల ఏ విధంగా జరిగించారో అలాగే మన పట్ల కూడా జరిగించాలని దేవుని ఉద్దేశం ప్రియులారా. ఆదికాండము 18:1-2 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారమును వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి 100 సంవత్సరాల వయసులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్ని చూసి మరి అక్కడి నుండి ఆ గుడారం వాకిటి నుండి కూర్చొని ఉన్న ఆయన చూసి ఆ 3 మనుషుల్ని ఎదుర్కోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట ప్రియులారా. 100 సంవత్సరాల వయసులో పరిగెత్తుతూ ఉన్నాడు అంటే దేవుడు ఎంత బలం ఇచ్చాడు చూడండి. 100 సంవత్సరాల వయసులో అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుణ్ణి రిసీవ్ చేసుకున్నారంట. ఎంత విధేయత చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట ప్రియులారా. ఎంత శక్తి ఉందో చూడండి. దేవుణ్ణి అంట నిండు మనసుతో, మంచి మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధన చేశాడంట. మనం కూడా నిండు మనసుతో, మంచి మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ప్రభువైన క్రీస్తును మనం వెతకాలి ప్రియులారా. మన తండ్రి కాలేబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె మనం వెంబడించాలి. మరి 100 సంవత్సరాల వయసులో మరి పరిగెత్తుకుంటా వెళ్ళి నేల మట్టుకు వంగి విధేయత చూపించి ప్రభువా అయ్యా రండి నా నేర్చే ఆతిథ్యం తీసుకోమని మరి వారిని తీసుకొని వచ్చి మరి గబగబ పరిగెత్తుకుంటా ఆ పశువుల మందలోకి వెళ్ళి ఒక చిన్న దూడని సిద్ధపరిచి వారికి రొట్టెలు వారి భోజనం పెట్టేశారు ప్రియులారా. మరి ఎంత విధేయతో ఆయన మాటకి ఎంత గౌరవించాడు చూడండి. మనం కూడా అంతే విధేయత కలిగిన వారమై మన తండ్రి అయిన అబ్రహాముకి ఎంత ఓపిక అయితే ఉందో దేవుడు మరి ఎంత చలాకీగా చురుకుగా ఉన్నాడో, చురుకుగా ఉండటం భాగ్యమని సామెతల గ్రంథంలో ఉంది. మరి మనం కూడా మన తండ్రి అయిన అబ్రహాము వలె మరి కాలేబు వలె చలాకీగా ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి అబ్రహాము ఏ విధంగా విశ్వసించి మరి దేవునికి లోబడి విధేయుడయ్యాడో అలాగే మనము ఉండాలి. నిండు మనసుతో, మంచి మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని నువ్వు ఆరాధించి నువ్వు వెతకాలి. వెతుకుతూ వస్తే ఆయన్ని కనపడతాడు. ఆయనతో నువ్వు మాట్లాడుకొని ఆయనతో మన తండ్రిని అబ్రహాం వలె స్నేహితులుగా దేవునితో ఉండాలని దేవుని ఉద్దేశం. దేవుడి ఈ మాటల్ని దీవించునుగాక.
ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరి మా తండ్రిని అబ్రహాముని ఆ లేఖన భాగాలన్నీ కూడా మా మధ్యలోకి మీరు తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా మా తండ్రి మరి అబ్రహాం పట్ల ఏ విధంగా నెరవేరినాయో మా పట్ల కూడా నీ ప్రియబిడ్డలు ఎంతోమంది ఈ వాక్యం విని ఉన్నారు. ఈ రాత్రి వారందరి హృదయాలు కూడా వాక్యము ముద్ర వేయండి ప్రభువా. నాయన నా తండ్రి ముద్ర వేయండి. నా తండ్రి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. నా తండ్రి నీ బిడ్డలు మీరు నడిపించండి. నాయన నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట నా హృదయంలో మరి వినిన నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలించి నూరంతలుగా ఫలించి మీరు ఆకడకు మరి నాయన మరి ఆసక్తితో పరిశుద్ధతతో ఎదురు చూసే మంచి గొప్ప కృపను మాకు దయచేసి మీరే మహిమ, కీర్తి, ప్రభావములు పొందవలసిందిగా మా ప్రియ ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మరి ఇంతవరకు మరి టీవీ ఛానల్ ద్వారా మరి నాయన మన తండ్రి అయిన అబ్రహాము గురించి మీరు విని ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా విధేయత కలిగి ఆ తండ్రికి తగిన బిడ్డలుగా జీవిస్తే ఆ తండ్రికి ఏ విధంగా మరి సృష్టికర్త అనే దేవుడు కృప చూపించారో ఆ విధంగానే మనకు కూడా చూపిస్తానని ఈ రాత్రి చెప్పిన మాట ప్రకారంగా మీరు కూడా జీవించాలని ప్రభునామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. యేసును స్వీకరించు మినిస్ట్రీ 5 గ్రామాల్లో 5 సంఘాలుగా మరి ఇప్పటి వరకు ప్రభువు చేశారు. మరి వలభాపురం, కటివరం, మరి నిదానపురం, మంగళగిరి, టోల్గేటు, ఉండవల్లి ఈ గ్రామాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరి మీకు ప్రార్థన అవసరతగా ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా అడ్రస్సు చాగంటి డేవిడ్ హనుమారెడ్డి, కుంచెనపల్లి, తాడేపల్లి మండలము, గుంటూరు జిల్లా. ఫోన్ నెంబర్లు 94 919 57077. గొర్రెపిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును, గొర్రెపిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును, నిరతంబును చూచె నిరీక్షణతో నింగిని జూచెదను, నిరతంబును చూచె నిరీక్షణతో నింగిని జూచెదను. దేవాన ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం, దేవాన ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం.